సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. మీరు ఇందాక చెప్పారు సేవాలాల్ మహారాజ్ గారిది ప్రతి ఒక్క చోట పెట్టాలని చెప్పి దాన్ని కూడా నేను ఏకీభవిస్తున్నాను. ఎందుకంటే నా తరఫు నుంచి కూడా మా తాండవలో మేము సొంతంగా నిధులు ఖర్చు పెట్టుకొని మేము సేవాలాల్ స్వామిది మేము టెంపుల్ కట్టించాము. అలాగే టెంపుల్స్ కి రోడ్లు కూడా మేమే వేసుకోవడం జరిగింది పత్తికొండ మొత్తం నియోజకవర్గంలో. అలాగే వర్క్ షాప్స్ పెట్టాము, జాబ్ మిల్లర్స్ పెట్టాము. ఇంకా చాలా చేసేది ఉంది. ఇది 100%గా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఈ గిరిజనులు ఎంతమంది అయితే ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా న్యాయం జరుగుతుందని మీ తరఫు నుంచి చంద్రబాబు నాయుడు గారికి ఏమన్నా చెప్పాలన్నా కానీ మాకు దయచేసి మేము ముగ్గురం ఉన్నాము ఎమ్మెల్యేలు, మీరు మాకు ఇవ్వడం జరిగితే 100%గా మేము చంద్రబాబు నాయుడు గారు తీసుకుపోయి మన ప్రాంతాలలో, మన గిరిజన తాండాలలో, మన హరిజన తాండాలలో ఏదైతే జరుగుతుందో ప్రతి ఒక్కటి కూడా సీఎం గారి దృష్టి తీసుకొని పోయి మనకి మన తాండాలకి ఇంకా ఎక్కువ నిధులు వచ్చేటట్లు ఏర్పాటు చేసుకుంటామని చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నమస్కారం చెప్తూ సెలవు తీసుకుంటాం. చాలా దూరంగా ఉన్నటువంటి వ్యక్తులు, అలాగే కొండల్లో గొడవల్లో ఇలా నివసిస్తున్నటువంటి వ్యక్తులు, ఆదివాసీలు, అలాగే భారత రాజ్యాంగంలో వీళ్ళకి సపరేట్గా ఒక చట్టాన్ని అలాగే కల్పించడం జరిగినది. ఈశాన్య రాష్ట్రాల్లో వారికి స్వయం ప్రతిపత్తి గల కౌన్సిల్ ఏర్పాటు చేసి పరిపాలన కొనసాగించడానికి వారికి అవకాశం కూడా కల్పించింది మా యొక్క భారత రాజ్యాంగం. ట్రైబ్స్ వీళ్ళు స్వాతంత్ర సమరంలో కూడా బ్రిటిష్ వాళ్ళకి ఎదుర్కొన్న ధీరులు. అలాగే అల్లూరు సీతారామరాజు గారు అయితేనేమి, మన బిర్సా ముండా గారు, ఇలా చాలా మంది ఉన్నారు. వీరికి చాలా ప్రత్యేకత ఉన్నాయి. వీళ్ళు సమాజంకి చాలా దూరంగా ఉంటూ అలాగే వారి యొక్క అడవులలో ఉన్నటువంటి కలపని అలాగే తేనెని ఇలా కొన్ని జీవన మార్గానికి వాళ్ళు ఆనవాళిగా చేసుకొని నివసిస్తూ ఉంటారు. వీటికి దూరంగా ఉన్న వ్యక్తులు అలాగే ఇప్పుడు ప్రజెంట్గా చాలా మంది ఉద్యోగాలు అలాగే ఉద్యోగాలు చేస్తూ చాలా మంది మన సమాజంలోనే ఉంటున్నారు. సాంప్రదాయాలను, సంస్కృతిని ఇలా కొనసాగించాలని చెప్పేసి ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. ఎన్నో కార్యక్రమాలు చేయాలని, అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు వీరిని అభివృద్ధి పరచడానికి చాలా కార్యక్రమాలు కూడా ముందుగా చేపట్టాలని తెలియజేస్తూ శ్రేయస్సు కోసం వాళ్ళ హక్కులను పరిరక్షించుకోవడానికే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరుగుతూ ఉంది. మనము చూస్తూ ఉన్నాం, గిరిజనులు అంటేనే మనకి ఎక్కడో అడవులలో జీవనం కొనసాగిస్తూ ఉంటారు. వాళ్ళని జనజీవనం ప్రవర్తిలోనికి తీసుకొని రావడానికి ప్రభుత్వాలు ఎన్నో రకాలుగా వాళ్ళకు ఎన్నో హక్కులు కల్పిస్తూ ఉన్నారు. కానీ ఇప్పటికీ ఇంకా మనం రోజు చూస్తూ ఉన్నాం, పేపర్లో కూడా చూస్తూ ఉన్నాం, ఇంకా అక్కడ సరైన వైద్య సదుపాయం లేక, అలాగే రవాణా సౌకర్యం లేక, విద్య లేక చాలా మంది గిరిజనులు చాలా ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు. మనం తాండాలకు వెళ్తే నిత్యం చూస్తూ ఉంటాం. మాకైతే పాణ్యం నియోజకవర్గంలో తాండాలు ఉన్నాయి, అలాగే చెంచు కాలనీలు ఉన్నాయి. ఇప్పటికీ ఇంకా అక్కడ సరైన సౌకర్యాలు లేవు. ఇంకా చాలా మందికి కనీసం రేషన్ కార్డు, ఆధార్ కార్డు కూడా లేని పరిస్థితి ఉంది. కలెక్టర్ గారు అది కూడా మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాం. దీనివల్ల ఎన్నో ప్రభుత్వ పథకాలు వాళ్ళకి అందకుండా పోతా ఉన్నాయి. రేషన్ కార్డు, ఆధార్ కార్డు లేనందువల్ల మొన్న ప్రత్యేకంగా ఆధార్ కార్డు కార్యక్రమం ఏర్పాటు చేసినప్పుడు అసలు ఐటీడీఏకి సంబంధించిన అధికారులు ఎవరు పట్టించుకోవడం లేదు. మేమే మన లీడర్లు వెళ్ళి అక్కడ వాళ్ళకి ఎవరికైతే ఆధార్ కార్డు లేదు, ఎవరికైతే రేషన్ కార్డు లేదో అవన్నీ దాదాపు 200 వరకు ఇప్పించడం జరిగింది. దీంట్లో భాగంగా రియల్లీ ఎన్ని స్కీమ్స్ ఉంటాయో ఎన్ని ఉంటాయో మనం నిజంగా అమౌంట్ అంతా కూడా కరెక్ట్గా ఆ 6% కంప్లీట్గా ట్రైబల్స్ మనం ఖర్చు పెట్టగలిగితే, సో చాలా వరకు మనము చాలా స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేయగలిగితే ఖచ్చితంగా ఈ జీవనాభివృద్ధి ఖచ్చితంగా సాధించవచ్చు. సో కొన్ని అడ్డంకులు ఉంటాయి, ఖచ్చితంగా కొన్ని అడ్డంకులు ఉన్నాయి, చేయడానికి కొన్ని ఇబ్బందులు కూడా ఉంటాయి కొన్ని చోట్ల. సో ఈవెన్ పీవీటీజీ సర్వే అంతా కూడా ఏ స్టేట్లో లేదు, మన స్టేట్లో పీవీటీజీలు ఎంతమంది ఉన్నారో అందరినీ నేను డిజిటల్ సర్వే చేయించాను. ప్రతి హౌస్ హోల్డ్స్ డిజిటైజ్ చేశాను. సో దాంతో ఈసారి అందరికీ కూడా ఓట్ వర్క్ చేయించారు మొత్తం అల్లూరు సీతారామరాజు అండ్ మన్యం జిల్లాలో కూడా. సో అలాగే 60 పట్టాలు కూడా ఇవ్వగలిగాం.
సో ఈ మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు నేను డైరెక్టర్ పిఆర్ఆర్డీలో ఉన్నాను. అప్పుడే ఆ జీవో తాండాలన్నీ కూడా పంచాయతీలుగా చేయాలంటే ఆ స్టేట్ వైడ్గా పెద్ద ఎక్సైజ్ చేసేసి అప్పుడు ఆ 2018లోనే తాండాలని కూడా పంచాయతీలుగా చేసే ఆ జీవోని ఇవ్వడం జరిగింది.